ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో పడినటువంటి ఆర్టికల్ అండి, శుక్రవారం రోజు. సో దీని సారాంశం ఏంటంటే, మిర్చి ధరపై గందరగోళం, వ్యాపారాల ప్రకటనలో రైతుల్లో అయోమయం, మార్కెట్ పెరిగే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషణ, అలాగే అలాంటి పరిస్థితి లేదని మరికొంతమంది వాదన. దాదాపుగా 18,000 వద్ద కొనసాగుతున్న డీలక్స్ రకాలు. సో మార్కెట్ చూసుకుంటే టోటల్గా మనకి లాస్ట్ 2 వారాల నుంచి కొన్ని రకాలు 341లు, డీడీలు, ఆర్మూరు, డబల్ కొన్ని రకాలు కొంచెం ఒక 500 నుంచి 1000 రూపాయలు, కొన్ని 1500, 2000 రూపాయలు రేటు పెరిగిందండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది అంతకుముందల నెలతో పోలిస్తే, అంతేగాని రేటు మరీ ఎక్కువ పెరిగిందని ఎవరు చెప్పట్లేదు, కంపారిజన్ మాత్రమే. సో అయితే ఇప్పటి వరకు మనకి మార్కెట్ సెలవులు, జూన్లో మార్కెట్ సెలవులు ఈ ముందల వరకు మార్కెట్లో స్టాకు 70 లక్షల చిల్లర బస్తాలు ఉన్నాయండి ఏసీల్లో. అయితే ఇప్పుడు ప్రజెంట్ 49 నుంచి 50 లక్షలు ఉన్నాయంటండి. సో కొంతమంది అనేది ఏంటంటే, ఇంకో 4 నెలలు పోతే కొత్త మార్కెట్ కొత్త కాయలు వస్తాయి, అప్పటి లోపల అమ్ముకోవాలి, అమ్ముకోకపోతే ధరలు పెరగవు అనేది కొంతమంది వాదన. కొంతమంది ఏంటి, ఇప్పుడు అవసరాలు ఉన్నాయి, సో రోజుకి 50,000 టిక్కీల వరకు పోతున్నాయి, నెలకు దాదాపుగా 10 లక్షల టిక్కీలు పైన పోతాయి, ఈలోపు ఈ మిర్చి అంతా వెళ్ళిపోతుంది, జనరల్గా కొత్త మిర్చి వచ్చేసరికి పాతవి ఒక 10 లక్షలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి అనేది కొంతమంది వాదన. సో మొత్తానికి ఏదైతేనేమి, ఇప్పటివరకు అయితే మిరప విస్తీర్ణం ఆశించేంతగా పడలేదండి, చాలా తక్కువ మొత్తాల్లో మాత్రమే పడింది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో కొన్ని చోట్ల వర్షాలు పడి కొంత పంట దెబ్బతిందని చెప్పని రాశారండి. సో పచ్చిమిర్చి కూడా ప్రస్తుతానికి బాగా డిమాండ్ ఉంది, మధ్యప్రదేశ్ నుంచి వచ్చేదని చెప్పి దీంట్లో రాశారండి. సో చూడాలి ఈ సీజన్ ప్రారంభానికి మిర్చి ధరలు ఎలా ఉంటాయి, ఎంతవరకు పెరుగుతాయి అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అండి. బట్ ఎవరికి క్లారిటీ తెలియదండి ఎప్పుడు పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి అని.